నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అండ్ ఇంతకుముందు మళ్ళీ ఈ విషయానికి వస్తే పైసా సినిమా విషయంలో జరిగిన డిలే ఏంటి కారణం? అంటే డిలే ఏమైందంటే పైసా క్విక్కీ కింద మొదలు పెట్టాం. కరెక్ట్గా సినిమా అనుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపల విచిత్రంగా 3-4 months గ్యాప్ వచ్చింది. ఈలోగా నానికి ఎటో వెళ్ళిపోయిన మనసు అని గౌతమ్ మేనన్ ప్రాజెక్ట్ పడింది. కరెక్ట్గా అదే టైంలో జెండాపై కపిరాజ్ అని ఇంకో సినిమా పడింది, తెలుగు తమిళ. సముద్రకని. దాని తర్వాత బ్యాండ్ బాజా భారత్ పడింది. ఈ సినిమాలు తన మ్యారేజ్, మన డిలే వల్ల ఈ డేట్లు వచ్చి కరెక్ట్గా మన డేట్లు వచ్చి వీళ్ళ డేట్లతో క్లాష్ అవ్వడం మొదలుపెట్టి. ఓకే. సో నాని కుడ్ంట్ ఎల్లకట్. ఆ తర్వాత నాని మ్యారేజ్ వచ్చింది. సో ఆబ్వియస్గా 1 month ఆ మ్యారేజ్ కోసం ఆగాల్సి వచ్చింది. ఇది అయ్యి కరెక్ట్గా మనం సర్దుకుని నాని నేను వస్తాను అనే టైంకి ఈ ఆర్ఆర్ వెంకట్ అనే ఒక సంస్థ టప్మంటే బ్లాస్ట్ అయిపోయింది. అవన్నీ వచ్చి ఈ సినిమా మీద పడి. అండ్ పుప్పల రమేష్ అనేవాడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, ఈజ్ నాట్ ఏ సీరియస్ ప్రొడ్యూసర్. తనకు ఒక సరదా ఒక ఫన్, వెరీ ఫన్ పర్సన్ అతను. సో అతను కోపప్ చేయలేకపోయాడు. ఓకే. డిలేలు మొదలైంది. ఈ డిలేల్లో మళ్ళీ ఫర్దర్గా నాని 3 సినిమాల మధ్యలోంచి రావాలి. ఓకే. ఆ పిల్లడు ఏం చేయగలడు పాపం, లాక్ అయిపోయాడు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అసలు ప్రొడక్షన్కి డబ్బులు లేవు. సో 4 lakhs 5 lakhs కావాల్సిన సీక్వెన్స్ 50,000లో 60,000లో చేయాల్సి వచ్చేది. ఓకే. అసలు 2 days షూట్ చేస్తే 1 month గ్యాప్ వచ్చేది. మళ్ళీ 1 month తర్వాత ఏదో తంటలు పడి సెట్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది స్పిరిట్? అది కూడా ఏంటి క్వైట్ కాంట్రాస్ట్ ఉంది. క్విక్కీగా చేద్దాం, 3 monthsలో ఫినిష్ చేద్దాం అనుకో. అది ప్రాబ్లం పైసా. మళ్ళీ ఎలా బయటపడింది ఆ సినిమా? మరి ఎవరి హెల్ప్తో బయటపడింది? ఎవరి హెల్ప్ కాదు, వాళ్ళే ఏదో తంటలు పడి ఫైనాన్షియర్స్ అందరూ దాని మీద ఉన్నదంతా తగ్గించుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిలీజ్ చేశారు. ఓకే. ఓకే. మీకు ప్రొడక్షన్ పరంగా సినిమా నిర్మాత ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా ఏమన్నా? చాలా. అసలు ప్రతి సినిమాకి అదేనా? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అనలేం కానీ నాగార్జున కరెక్ట్గా ఇచ్చాడు, మహాత్మా మనోహర్ కరెక్ట్గా ఇచ్చాడు, మిగతా ఇంకో 2-3. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే మీరు ఒకసారి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే అనుభవం ఎందుకు అవుతుంటుంది? ఎందుకు ఏమో దాని మీద ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు కదా. డబ్బు ఇంపార్టెంట్ అనుకోను. ఇప్పుడు చందమామ సినిమా ఉంది, ఇప్పుడు అది కమర్షియల్గా వైబుల్ కాదు కదా ఐడియా లెవెల్లో. అదే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు మురారి ఉంది, కథ చెప్పినప్పుడు ఈ పూజలు పునస్కారాలు ఈ గోళలతో ఏంటండి ఏదైనా ఒక యూత్ స్టోరీ అని అంటారు. సో వాళ్ళ స్టార్టింగే అలా ఉంటుంది. అదే అప్పుడు ఎలా కుదురుతుంది? ఎక్కడ చోట కాంప్రమైజ్ అవ్వాలి. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, వదిలేస్తాను దాన్ని. తర్వాత సినిమా జరిగిన సార్లు తర్వాత మనం చూసుకున్నాం. అతను బెనిఫిట్ వచ్చినా సరే ఆడు మోసం చేస్తాడు. మోసం చేయడం అనేది ఆడి ప్రవృత్తి, వాడి వ్యాపకం అది. ఆడు మోసం చేస్తున్నాడు కదా అని మనం వెళ్ళి బట్టలు చింపుని ఆడితో షర్ట్ పట్టుకుంటే ఆడి స్థాయికి మనం వెళ్తాం. మురుగుంట్లో పడిపోయింది ఉంగరం, చేయి పెట్టి తీసుకుంటావా వదిలేస్తావా అది తెలుసుకోవాల్సింది. ఉంగరం ఇంపార్టెంట్ అని అనుకుంటే మురుగుంట్లో చేయి పెట్టి తీసేసుకుని కడిగేసుకుంటాం. చిచ్చి దీని అమ్మడి గంటలో మనం ఎందుకు చేయి పెట్టాలి, బంగారమే కదా పాన ఇంకోటి వెతుక్కుందాం అనుకుంటాం. ఇంకో టైప్ నీకు దాని మీద ఉండే వాల్యూ మ్యాటే ఉంటుంది. ఓకే. ఓకే. సో మీరు నిర్మాత ఎవరు బంగారం కాదు కాబట్టి ఏమో అది మీరు ఎలాగ దాన్ని కంపేర్ చేస్తున్నారో తెలియదు. వాడి నైజం అది. అందరూ కాదు, నేను అందరి నిర్మాతలు అనట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కేఎల్ నారాయణ గారు చాలా నెక్కచ్చిగా ఉంటాడు, ఎక్కడికక్కడ సెటప్ చేసాడు. మనోహర్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నాగార్జున చాలా సైడ్ ఫార్వర్డ్ ఉంటాడు ఆ విషయాల్లో. అసలు ఎవరితోటి నేను అనేది ఒక్కసారి అనుభవం అయినప్పుడు ఫర్దర్ సినిమాలకి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఏం జాగ్రత్తలు అదే చెప్తున్నాను. ఫర్దర్ కూడా మళ్ళీ అలాంటి సినిమా ఏదో స్టార్ట్ చేస్తాం. అదేమో బిజినెస్ లేదంటాడు. ఓకే. ఓకే. ఎవరు చూస్తాడు సార్ ఇప్పుడు అంటే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
ఓకే. అంటే మీరు అసలు నేను అనేది ఏంటంటే మీరు నాకు తెలిసి సింధూరం అప్పులు ఇప్పటివరకు క్లియర్ అయిపోయినాయండి? లేదు, చాలా 5 సంవత్సరాలు సింధూరం అప్పుడు క్లియర్ అవ్వగానే శ్రీ ఆంజనేయం స్టార్ట్ చేశాను. సో స్టిల్ మళ్ళీ శ్రీ ఆంజనేయం అప్పుడు కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు లేవు. ఇప్పుడు లేవు అప్పులు అసలు. సో ఇప్పుడు కోట్లు ఎగ్గొట్టినా నష్టం లేదు మీకు. ఓకే సార్, ఆ మధ్య ఒకసారి మీరు వోడ్కా విత్ వర్మ రాద్దామని శ్రీరాశ్రీ గారు మీ దగ్గరికి వస్తే ఆ టైటిల్ మీకు నచ్చలేదని వోడ్కా విత్ వర్మ అని అందులో మీ బయట ఇంటర్వ్యూ చెప్పడానికి కూడా నిరాకరించారంట, నిజమేనా? అదే ఏంటది చెప్పండి. అంటే కాదు, అది చీప్గా అనిపించింది. రామమూర్తి గారిని ఆ స్థాయిలో నేను చూడలేకపోయాను ఓటర్ చెప్పాలంటే. ఓకే, ఆయన ఒప్పుకుంటారు కదా అది ఆయన మ్యాగ్నానిటీ. ఆయన ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకోవాలని రూల్ లేదు కదా. ఓకే, సో ఆ టైటిల్ నచ్చక మీరు ఇవ్వలేదు దాంట్లో. ఓకే ఓకే, చెప్తే శ్రీరాశ్రీ కదా. ఆయన ఇంటర్వ్యూలో మార్నింగ్ మీ దినచర్య ఏంటంటే ఫోన్ చూస్తా అని చెప్పారు. మీరు మీ మీ బాస్ను పాటించే అంశాలు మీరు ఏంటి మీ దినచర్యలలో మీ బాస్ని మీరు పాటించే అంశాలు ప్రొఫెషనల్గా కాకుండా? అర్థం కాలేదు. బాస్ను ఫాలో అయ్యే దినచర్యలలో మీరు ఏం ఫాలో అవుతుంటారు? ఒకటి ఎక్సర్సైజ్, బాడీని భలే ఫిట్గా కంపల్సరీ. ఆయన ఏది ఏమైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక టైంలో దాన్ని ఇచ్చేస్తారు. ప్లస్ ఎర్లీ రైజరు, అంటే ఎర్లీ రైజర్ అంటే టైంకి లేవాలన్నది కాదు. అదే నిద్ర అయిపోయిన వెంటనే లేచిపోతారు. అదే వాటిని ఫాలో అవ్వటానికి ట్రై చేస్తుంటారు. చాలా పంక్చువల్గా ఉంటారు. టైం అంటే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఓకే, ప్లస్ అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ స్పిరిట్ ఎప్పుడు అప్లో ఉంటుంది. ఓకే, ఆయన డిప్రెస్ అవుతుండగా చూడలేదు నేను ఎప్పుడు. కుంగిపోవడం కానీ, డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్రస్ట్రేట్ అవ్వటం కానీ, లేకపోతే నన్ను వీడి మాట అన్నాడని అంటాం, అసలు ఆ జోన్లోకి వెళ్ళడం. చాలా యాక్టివ్గా, ఫిజికల్గా, సెరిబ్రల్గా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడు. ఓకే, అవి ట్రై చేస్తూ ఉంటాం. మాలో ఉండాలి. ఎప్పుడైనా కొంచెం డల్ అమ్మో బాస్ ఆయన ఇంకా అలాంటివి ఉంటాయి. ఓకే ఓకే, ఆయన మీద అంటే మీరు ఆయన లోపల ఉన్న వర్మ గారు, బయటికి కనిపించే వర్మ గారు వేరు వేరని చాలామంది అంటుంటారు. అంటే లోపల ఆయన నిజంగా సెన్సిటివ్, సెంటిమెంటల్, బట్ బయటికి మాత్రం రాంగ్లీ ప్రొజెక్ట్ చేసుకుంటారు అని. అది నిజమేనా? అది కాదా? కాదు, నేను ఎప్పుడు బయటికి ఏం ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఏం అంటే ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, బట్ అలా కాదు నేను అనడానికి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంత ఖచ్చితంగా చెప్పలేను. నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు ఆయన.